హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు సింపుల్ లాజిక్ క్వశ్చన్ మిమ్మల్ని ఒకటి నేను అడుగుతా అండి. దానికి సమాధానం చెప్పండి. తర్వాత దీనికి ఏది రిలేటెడో నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ కొడుకో కూతురుకో ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయినాయి, 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ శాలరీ ఒక 70,000 నుంచి ₹1,00,000 అయింది. నెక్స్ట్ వాళ్ళకి మంచిగా ప్రామిస్ చేసిన ఇంకో కంపెనీ వాళ్ళని జాబ్‌లోకి తీసుకుంది. ₹1,00,000 సాలరీ ఇస్తానని ప్రామిస్ చేశారు. కానీ ఆ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మా పరిస్థితులు బాలేదు, మా కంపెనీ లాస్‌లో ఉందంటూ వాళ్ళ సాలరీని 50,000 చేశారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగినట్టా? వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగినట్టా? తరిగినట్టా? అంటే ₹1,00,000 సాలరీ వచ్చే వ్యక్తి 50,000కి తగ్గాడంటే వాడి బ్రతికేమైనట్టు? రివర్స్ అయినట్టా కాదా? అవునా కదా? సో, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే. కానీ ఇది ఎవడు ఒప్పుకోడే. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియా, వాళ్ళకున్నటువంటి ప్రింట్ మీడియా దీన్ని కప్పి మూసేస్తున్నాయి కాబట్టి. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమై చిన్నాభిన్నమైపోయింది గత సంవత్సరంగా. ఇది ఎలా చెప్తారండి మీరు అంటే, మనకి వస్తున్న జీఎస్టీ రిపోర్ట్స్‌ని బట్టి. జీఎస్టీ అంటే ఏంటి? మన కొనుగోలు శక్తిని బట్టి నిర్ణయించేటటువంటి ఒక ప్రామాణికం. మన దేశంలో జీఎస్టీ అన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జీఎస్టీ డ్రాప్ అవుతూ ఇప్పటి వరకు కోలుకోని స్థితికి దిగజారిపోయింది. నిజం చెప్పాలంటే జీఎస్టీ అనేది సామాన్యులు ఏదైనా వస్తువులు కానీ ఏమన్నా కొంటే వాటిపైన జనరేట్ అయ్యేటువంటి బిల్లు యొక్క పర్సంటేజీ జీఎస్టీ. ఆ జీఎస్టీ కలెక్షన్స్ బట్టే ఆ రాష్ట్రం యొక్క ప్రజల ఆర్థిక ఉన్నతిని కొలుస్తూ ఉంటారు. అంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి ఎక్కువ పర్చేజ్ చేస్తారు, తక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి అవి దాచుకొని ఏమి కొనకుండా డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటారు. సో ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక డబ్బులు వెచ్చించకుండా, అంటే ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి ఇతర సామాగ్రి కానీ కొనకుండా డబ్బుల్ని అలాగే పెట్టుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మాత్రం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్టీ గణనీయంగా తగ్గుతూ ఇప్పుడు -2కి వెళ్ళిపోయింది. గతంలో -6 ఉండేది, -2కి వచ్చేసింది మళ్ళీ. అంటే ఎప్పుడు కూడా ప్లస్‌లో జీఎస్టీ రికార్డ్ కాలేదు ఇప్పటి వరకు. కంపేర్ టు జనవరిలో కూడా సంక్రాంతి, అదేవిధంగా ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కూడా జనవరిలో కూడా జీఎస్టీ అనేది మైనస్‌లోనే కొట్టుమిట్టాడింది కానీ ప్లస్‌లలోకి అయితే రాలేదు. సో దాన్ని బట్టి ప్రజల యొక్క ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు రోజువారీ సంపాదన గణనీయంగా తగ్గింది. అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి సంవత్సరానికి ఇంతని లంసంగా ఒక అమౌంట్ వచ్చేది. తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి జీఎస్టీ అనేది +12లో ఉంది. +12 అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలోనే ఉండేది. కానీ ఇప్పుడు అధమ స్థానానికి దిగజారిపోయింది. చివరికి ఎంత ఘోరంగా అంటే మిజోరం, దాదర్ అండ్ నగర్ హవేలీ అక్కడ మాత్రం -6 ఉంది. ఇంకా ఎక్కడా కూడా మైనస్‌లో జీఎస్టీ బిల్స్ లేవు. టోటల్‌గా ఇండియా మొత్తంలో చూసుకున్నట్టయితే ఒక ఉత్తరాఖండ్‌లో, ఆ తర్వాత ఈ దాదర్ ప్లేస్‌లోనే మైనస్‌లోకి వెళ్ళింది. అంతకన్నా అధ్వాన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క కొనుగోలు శక్తి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దిగజారిపోయి ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో +12లో ఉన్నటువంటి జీఎస్టీ ఇప్పుడు -6 నుంచి -3 దగ్గర కొట్టుమిట్టాడుతుంది. అంటేనే మన ఆర్థిక వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైంది ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మసిబూసి మారేడుకాయ అన్నట్టు నమ్మిస్తూ ఏదో అభివృద్ధి సాధించేస్తున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అంటూ అబద్ధాలు చెప్పడం మానేస్తే ఇప్పటికైనా ప్రజలు వాళ్ళు ఏం కోల్పోతున్నారో అర్థం చేసుకోగలుగుతారు. మీకున్న టీవీ ఛానల్స్ తో, ప్రెస్ మీడియాతో, ప్రింట్ మీడియాతో ఎంత వరకు అబద్ధాలు ప్రచురితం చేసి ప్రజల్లోకి పంపిస్తారో అప్పటి వరకు ఈ రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టినట్టే. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు రోజు రోజుకి దిగజారుతూ ఉంటే, మీరు అభివృద్ధి సాధించాలని అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఉంటే, కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అమరావతి అని పెడుతూ ఉంటే, కనీస సంక్షేమం పేరు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?
ఒక రాజధాని కట్టాలంటే మినిమం 30 సంవత్సరాలు పడుతుంది. అది ప్రపంచ స్థాయికి కావాలంటే 50 సంవత్సరాలు పడుతుందని మినిమం జ్ఞానం లేని రాజకీయ నాయకులు సంవత్సరానికి 3 పంటలు పండే బంగారం భూమిని నాశనం చేస్తూ రాజధాని అంటూ కాంక్రీట్ జంగల్‌ని నిర్మిస్తూ ఉండగా, ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ఒక బ్లాక్ డాట్‌గా మిగిలిపోతూ ఉంది. మీ అభివృద్ధి లేదంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం రెడ్ లైన్ చూపిస్తున్నా కూడా నేను అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరేమంటారు? మన జీవన ప్రమాణాలు దిగజారాయా? మెరుగుపడ్డాయా? అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. జీఎస్టీ ప్రమాణాల ప్రకారం మనం దరిద్రమైన స్థితిలో ఉన్నామన్నది మాత్రం వాస్తవం. ఇప్పటి వరకు మనం సాధించిందేమి లేదు. ఈ సంవత్సర కాలంలో మన జీవితాల్లో మనం కోల్పోయిందే ఎక్కువ అన్నది జీఎస్టీ సూచిక తెలియజేస్తుంది. మీరే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.